ప్రైజ్ ది లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి ఈ నూతన దినంలో క్షేమంగా మేల్కొన్నారండి. మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే, అంత గాఢ నిద్రపోయామంటే మన గొప్పతనం కానే కాదని మనందరికీ తెలుసు కదా. మరి అంత చక్కటి భద్రత ఇచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, జీవమగల తండ్రి, మీ బంగారు పాదములకు వేవేల స్తుతి స్తోత్రం నా ప్రభా. గడిచిన రాత్రంతా నా తండ్రి, మీరు కొనుకకుండా నిద్రపోకుండా కంటి మీద కనురెప్ప కూడా వాలకుండా నా తండ్రి మమ్మల్ని అంత జాగ్రత్తగా కాపాడడానికి మేమే పాటి వారం ప్రభా. మేమెంత, మా బ్రతుకెంత, మా భక్తి ఎంత నా తండ్రి. అయినా సరే మా మీద జాలిపడి, మా మీద కరుణ చూపించి నా తండ్రి, మా మీద కనికరపడి ప్రభా, ఈ నూతన దినంలో మమ్మల్ని ఉంచిన దేవా మీకే స్తోత్రం. మాకన్నా గొప్పవారు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు ఎంతో మంది ప్రభా ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే ప్రభా, మీరు మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచినందుకు మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా లేని వాళ్ళం నా తండ్రి. మీ పాద ధూళితో కూడా మేము సమానం కాలేము కదా నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద కూర్చున్న మీరెక్కడా, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. అయినా సరే జాలి గల దేవా, కరుణ గల దేవా, మా వైపు మీ దృష్టి పెట్టి నా తండ్రి ఇంత భద్రత మాకిచ్చినందుకు మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. అలాగే ప్రభా, ఈ నూతన దినంలో మీకు మహిమకరంగా మీరు మెచ్చుకునేలా నా తండ్రి, మీరు చెప్పిన మాటకు లోబడి జీవించే మనసుని, హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం. మా సొంత ఇష్టం, మా సొంత ఆలోచన ప్రకారం కాదు ప్రభా, మీ చిత్త ప్రకారమే మేము నడుచుకోవాలి నా తండ్రి. మరి ఎవరైతే ప్రభా మరి కుటుంబంలో సమస్యలు కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభా. వారు చేసిన తప్పు, మీ మాటకి ఏ విషయంలో వాళ్ళు లోబడలేదో ఆ విషయాన్ని వాళ్ళకి ఒక్కసారి జ్ఞాపకం చేసి వాళ్ళు పశ్చాత్తాపడి ఆ చేసిన తప్పు మనస్ఫూర్తిగా మీ పాదాల దగ్గర కన్నీటితో ఒప్పుకునే హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఈ నూతన దినంలో నూతన హృదయాన్ని మీరే అనుగ్రహించండి ప్రభా. మాకైతే ప్రభా మరి మిమ్మల్ని అడిగే అర్హత లేనే లేదు నా తండ్రి. అయినా సరే అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి, ఎవరైతే గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారో, గర్భఫలం నా తండ్రి లేదని నా ప్రభా, సంతానం లేదని ఎవరైతే బాధపడుతున్నారో, దిగులు పడుతున్నారో, వారితో ఒక్కసారి మీరు మాట్లాడి వారి హృదయాల్లో స్థిరమైన విశ్వాసాన్ని నింపండి నా ప్రభా. నా తండ్రి తప్పకుండా నా గర్భఫలాన్ని ఇస్తాడు. నేనే ఇంకా తండ్రికి నచ్చేలా ప్రవర్తించలేదేమో, తండ్రి మాటకి లోబడలేదేమో, తండ్రి మాటకి కాదని నా ఇష్ట ప్రకారం నేను జీవిస్తున్నానేమో అని ప్రభా ఆలోచించుకొని వారు చేసిన తప్పు మీ దగ్గర క్షమాపణ అడిగి ఆశతో ప్రభా, ఓర్పుతో, సహనంతో మీరిచ్చే బహుమానం కోసం ఎదురు చూసే హృదయాలను ప్రభా బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. మరి ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు వచ్చినా సరే ప్రభా, మరి మేమే దారి తప్పుంటాం. అందుకే మాకు ఈ శ్రమలు. లేకపోతే దేవుడు అన్యాయస్తుడు కానే కాడు. మేము దుఃఖపడుతుంటే చూసి ఆనందించే దేవుడు అంతకన్నా కాదు. జాలిగల దేవుడు. మేమే ఏదో విషయంలో దారి తప్పిపోయి ఉంటాం అని ప్రభా ప్రతి ఒక్కరు అలాగే ఆలోచించి హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. ప్రతి ఒక్కరికి ఓర్పు, సహనాన్ని మీరు అనుగ్రహించండి. స్థిరమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో మీరే నింపండి నా ప్రభా. అపనమ్మకం, అవిశ్వాసాన్ని యేసు నామములో తీసివేయండి ప్రభా. ఓర్పు, సహనాన్ని మీరు ఎంతగా అయితే సిలువలో సహించారు, మీరు చెయ్యని తప్పుకి మరి చుట్టూ ఎంతో మంది మిమ్మల్ని ద్వేషించారు, పిడిగుద్దులు గుద్దారు, అవమానించారు నా ప్రభా. అయినా సరే అవన్నీ తట్టుకునే సహనం మాకు చూపించారు నా తండ్రి. ఏ తప్పు చేయని మీరే అంత సహిస్తే ఇన్ని తప్పులు చేస్తున్నా మేము ఇంకెంత సహించాలి ప్రభా. దాని గురించి మేము ఆలోచించట్లా. ఎందుకు మా ప్రార్థనకి జవాబు రావట్లేదు, ఎందుకు మా కుటుంబంలో శాంతి సమాధానం లేదు, ఈ సమస్యలు పోవట్లేదు, ఆర్థిక సమస్యలు ఎందుకు అనే ఆలోచిస్తున్నాం. కానీ మేమే ఏదో తప్పు చేస్తుంటాము. ఏ తప్పు చేయని తండ్రి అన్ని సహిస్తే ఇన్ని తప్పులు చేసిన మేము ఇవి భరించలేమా అనే హృదయం లేదు నా తండ్రి. ప్రతి ఒక్కరికి అలాంటి హృదయాన్ని, అలా ఆలోచించే
మీ తెలివిని, జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా. ప్రార్థన చేయడం కాదు, మొదట మాటకు లోబడడం ఎలానో మాకు నేర్పించండి నా తండ్రి. మాటకు లోబడి నడుచుకుంటే ప్రార్థన ఎలా చేయాలో, వేటి గురించి అడగాలో మీరే మాకు చెప్తారు నా ప్రభా. మొదట మీ మాటకు లోబడి బలి అర్పించడం కాదన్నారు, మాటకు లోబడమే శ్రేష్టమన్నారు. ఆ శ్రేష్టమైన దాన్ని ప్రతి ఒక్కరికి, మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదు ప్రభా, అయినా సరే అడుగుచున్నాం. మీ మాటకు లోబడి జీవించే హృదయాన్ని ప్రభా మా అందరికీ మీరే అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా. ఎవరైతే మరి అప్పుల సమస్యలతో ఉన్నారో నా తండ్రి, వారందరి ఆ కుటుంబాలు ఒక్కసారి మీరు దర్శించండి ప్రభా. ఎందుకు అంతంత అప్పులయ్యాయో మాకైతే తెలియదు, కానీ సమస్తము ఎరిగి ఉన్న దేవా మీరే నా తండ్రి. ఒక్కసారి ఒకవేళ మీ మాటకు లోపడకుండా వాళ్ళ మనసుకు నచ్చినట్టు ఒకవేళ అలా చేస్తుంటే దయచేసి క్షమించి నా ప్రభా, వారికి అప్పులు తీరే మార్గాన్ని మీరే నా తండ్రి చూపించండి నా తండ్రి. మీరు తప్ప మాకెవరున్నారయ్యా? మీరే మా మీద కోపడితే మేమెవరికి చెప్పుకోవాలి తండ్రి? జాలిగల దేవా, కరుణగల దేవా, మా నుండి ప్రభా, మా ఎదుట నుండి మీ మొహాన్ని పక్కకు తిప్పుకోవద్దు నా తండ్రి. మేమేదో నీతిమంతులమని కాదు ప్రభా, అల్పులము, అభాగ్యులము నా తండ్రి. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు ప్రభా. మరి ప్రతి ఒక్కరిని మీరు దర్శించి అప్పులు తీరే మార్గాన్ని ప్రభా మీరే బిడ్డలకు చూపించండి నా తండ్రి. అలాగే నా ప్రభా, మీరు చేసిన ప్రతి మేలు నా తండ్రి ప్రతి ఒక్కరు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని ఏ పనిలో ఉన్నా సరే నా తండ్రి, మీరు చేసిన ప్రతి మేలు మనస్ఫూర్తిగా నా తండ్రి మీకు కృతజ్ఞత చెప్పే హృదయాలను మీరు మాకు ఇవ్వండి నా తండ్రి. అలాంటి హృదయాన్ని, అటువంటి తెలివి, జ్ఞానాన్ని మీరు మాకు ఇవ్వండి ప్రభా. ఎప్పుడు ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు. మేము లోకపరంగానే ఆలోచిస్తున్నాం, కానీ విలువైన మీ ప్రేమను తెలుసుకోలేకపోతున్నాం, విలువైన మీ మనసుని మేము తెలుసుకోలేకపోతున్నాం ప్రభా. క్షమించండి నా తండ్రి, వెర్రివాళ్ళం నా ప్రభా. అలాగే నా తండ్రి, ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో, మరి భర్త పట్టించుకోవట్లేదని ప్రభా ఎంతో మంది బిడ్డలు నా తండ్రి మరి వేరే వాళ్ళ మీద ఆధారపడుతున్నాం సిస్టర్, మరి మమ్మల్ని పట్టించుకోవట్లేదు, వాళ్ళకు మేము భారం కాకూడదు కదా అని బాధపడుతున్నారు. ఒక్కసారి వారి కుటుంబాలను మీరే దర్శించి ప్రభా వాళ్ళకి మీరే ధైర్యాన్ని ఇవ్వండి. మొదట వాళ్ళు మీ మాటకి లోబడే మనసు బిడ్డలకు ఇవ్వండి. మీ ఎడల భయము, భక్తి కలిగే హృదయాన్ని ప్రభా బిడ్డల ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి నా తండ్రి, వారి భక్తిని బట్టి, వారి భయాన్ని బట్టి నా ప్రభా మరి ఆ కుటుంబంలో నా తండ్రి వారి భర్తలను మార్చే సరైన దారిలో మీరే నడిపించండి. ఆ కుటుంబాలను కట్టండి ప్రభా. ఎవరైతే మరి బిడ్డ నా తండ్రి మరి ఏ సిస్టర్ వాళ్ళ నాన్నగారికి అయితే ఆరోగ్యం బాగాలేదని చెప్తుందో, ఒక్కసారి ప్రభా ఆయనను మీరే దర్శించి మీ హస్తం ఆ బిడ్డ మీద ఉంచిన ప్రభా సంపూర్ణ స్వస్థత మీరు ఇవ్వండి నా తండ్రి. ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వండి. మాకు ఎవరున్నా లేకపోయినా, మమ్మల్ని ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, మాకు ఎవరు సహాయం చేసినా చేయకపోయినా, మమ్మల్ని ఎవరు అందరూ వదిలేసి విడిచిపెట్టి వెళ్ళిపోయినా సరే మాకెప్పుడు తోడుగా ఉండేవాడు నా తండ్రి. నా యేసయ్య నాతో ఉన్నాడు, నా దేవుడు నాతో ఉన్నాడు. నాకు కావలసిన అవసరతలు ఈ దిక్కు కాకపోతే వేరే దిక్కు నుంచి నాకు పంపిస్తాడు. నేను ఏ కష్టంలో ఉన్నా, ఎన్ని సమస్యల్లో ఉన్నా నాకు తోడుగా ఉంటాడు నా తండ్రి అని ప్రతి ఒక్కరు గ్రహించే హృదయాన్ని మీరే ఇవ్వండి నా ప్రభా. మేము ఒంటరి వాళ్ళం అని అసలు అటువంటి ఆలోచన తీసివేయండి నా తండ్రి. అప్పులయ్యాయి, వాటిని ఎలా కట్టాలో ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్య చేసుకోవాలనే మనసు వస్తుందని ఎంతో మంది ప్రభా వేదన పడిపోతున్నారు. అలాంటి హృదయాన్ని నా తండ్రి అసలు ఆలోచన కూడా మీరు రానివ్వద్దు నా ప్రభా. మీ దగ్గరకు వచ్చిన బిడ్డలు ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు తండ్రి. మరి ఎందుకు అప్పులయ్యాయో మాకైతే తెలీదు, సమస్తము ఎరిగి ఉన్న దేవా. దయచేసి వాళ్ళు ఏదైనా తప్పు చేసుంటే దయచేసి ప్రభా మీరే బిడ్డలు చేసిన తప్పులు క్షమించి నా తండ్రి వారికి అప్పులు తీరే మార్గాన్ని ప్రభా మీరే చూపించండి. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన అసలు రానివ్వద్దు నా తండ్రి. ఇది సాతాను పెట్టే ఆలోచనే గాని మీరు తెచ్చింది కాదు ప్రభా. సాతాను చేతులు అపవాది బంధకాల్లో బిడ్డలు పడిపోకుండా నా తండ్రి వారి హస్తాలు పట్టుకోండి. తెలుసో తెలియకో పాపంలో పడిపోయి ఉంటారు, తెలుసో తెలియకో మీ మాటకి దూరంగా ఉండుంటారు. దయచేసి క్షమించి ప్రభా వారి మనోనేత్రాలు తెరిచి వారు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకొని గ్రహించుకొని నా ప్రభా మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడి
కన్నీటితో మీ పాదాల దగ్గర క్షమాపణ అడిగే హృదయాన్ని ప్రతి ఒక్క బిడ్డకి మీరే దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, వర్షాలు పడుతున్నాయి నా తండ్రి. మరి ఎక్కడెక్కడైతే నా ప్రభా వర్షాలు పడుతున్నాయో ఒక్కసారి నా తండ్రి మరి తగినంత మట్టుకే వర్షాలు ఇచ్చి ఆపివేయమని అడుగుచున్నాం. మీ చిత్త ప్రకారమే జరగాలి కానీ మా మాట కాదు తండ్రి. మరి వర్షాల వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా, ఎవరు నా తండ్రి అనారోగ్య పాలు పడకుండా నా తండ్రి, వారికి ఉన్న సమస్తాన్ని కోల్పోకుండా నా ప్రభా అవసరమైనంత వరకే వర్షాలు కురిపించమని ఆపివేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఆ వర్షాల వల్ల బిడ్డలకు అనారోగ్య సమస్యలు రానివ్వద్దు. మీ బలము మీ శక్తితో ప్రతి ఒక్కరిని నింపమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి బిడ్డ మీద నా తండ్రి మీ పరిశుద్ధాత్మ పొందుకునేలా మా హృదయాలు నా తండ్రి మీరే కట్టమని, మీరే నా తండ్రి మా హృదయాలు మీ వైపు త్రిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. మీ పరిశుద్ధాత్మ శక్తిని మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ మీ తండ్రి మీ శక్తిని పొందుకునే అర్హత మాకైతే లేదు ప్రభా, కానీ ఆశగా ఉంది నా ప్రభా. పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఆశగా ఉంది. పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా ప్రభా. లోకం వైపు మా దృష్టి వెళ్ళనివ్వద్దు నా తండ్రి. మీ వైపే మేము చూసేలా మా హృదయాలు మార్చి మా హృదయాలు మీ వైపు త్రిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి మా అధికారుల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి సొంత తెలివి జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానం తండ్రి బిడ్డలకు అనుగ్రహించి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాలో మీరే బిడ్డలకి మీ యొక్క తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా. మరి అలాగే మరి మా దేశానికి ఎవరైతే నా తండ్రి దేశానికి రక్షించే వాళ్ళు ఉన్నారో నా ప్రభా, ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నా తండ్రి. వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా నా తండ్రి, ఎటువంటి దాడులు జరగకుండా శాంతి సమాధానం మీరే నా తండ్రి దేశాన్ని రక్షించమని అడుగుచున్నాం. మీ కృప మా దేశం చుట్టూ వేస్తే చాలు ప్రభు. అంతకన్నా ఇక మాకు ఎటువంటి ఆపద మాకు రాదు నా తండ్రి. మరి యుద్ధాలు ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో ఆ దేశాల మధ్య ఓర్పు సహనాన్ని నా తండ్రి, మరి శాంతి సమాధానాన్ని ప్రభా ప్రతి ఒక్కరి మనసులో మీరే నింపమని అడుగుచు నా ప్రభా. యుద్ధాన్ని ఆపగల శక్తి గల దేవా, మీరే నా తండ్రి యుద్ధాన్ని ఆపిన ప్రభా. వారిలో శాంతి సమాధానాన్ని ప్రేమని మీరే పెట్టమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతూ యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.